ఏలుకుంటూ ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనందరికీ అవార్డులు ఇస్తుండ్రా నాయనా. మరి నన్ను పిలిచి ఉపాధ్యాయ దినోత్సవం ఒక 2 ముక్కలు చెప్పండి. ఇక నేను ఎందుకు చెప్పా చెప్తున్నా అనుకోండి. అమ్మలారా అయ్యాలారా ఏ రామ రామ, అమ్మలారా అయ్యాలారా ఏ రామ రామ, భారతదేశములోన ఏ రామ రామ తెలంగాణ రాష్ట్రమంట, ఏ రామ రామ తెలంగాణ రాష్ట్రములోన ఏ రామ రామ హైదరాబాదు పట్టణమంట, ఏ రామ రామ హైదరాబాదు పట్టణంలోన ఏ రామ రామ కళాభార వేదిక అంట, ఏ రామ రామ శిల్పకళా వేదిక అంట, రామ రామ నాయనమ్మరా శిల్పకళా వేదికలో ఏం జరుగుతుందిరా అంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులందరూ పిలిచి మరి వారందరికీ అవార్డులు ఇచ్చి మరి వారిని సత్కారం చేస్తున్నారు రా నాయన. మరి ఇంతకీ ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఏంటో ఒక్క మాట చెప్తాను. అమ్మలారా అయ్యాలారా ఏ రామ రామ, అమ్మలారా అయ్యాలారా ఏ రామ రామ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏ రామ రామ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏ రామ రామ తమిళనాడులో పుట్టారంట, ఏ రామ రామ తమిళనాడులో పుట్టారంట, ఏ రామ రామ సెప్టెంబర్ 5 పుట్టారంట, ఏ రామ రామ ఆయన జన్మదినాన్ని ఏ రామ రామ ఉపాధ్యాయ దినోత్సవంగా ఏ రామ రామ మనందరం జరుపుకుంటాము. ఏ రామ రామ, ఏ రామ రామ. అగజూడు నాయన దేశంలో ఎంతమంది ఉంటే మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని మాత్రమే మనందరం ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామండి. ఉపాధ్యాయ వృత్తి నుంచి హే రామ రామ రాష్ట్రపతిగా చేరారంట, హే రామ రామ అందరికీ ఆదర్శమంట, హే రామ రామ, హే రామ రామ, హే రామ రామ. మరి ఈ సందర్భంగా మనందరం ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా సర్వేపల్లి గారి ఆశయాలన్నీ ముందుకు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని, దేశంలో అగ్రస్థానంగా నిలపాలని మనందరినీ కోరుకుంటూ నా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ.